హాయ్ ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, మమతా బెనర్జీ సర్కార్ను ఉతికి ఆరేశారండి. ప్రస్తుతం షెహజాద్ పూనావాలా మాట్లాడిన మాటలు ఫుల్లుగా వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా వాటి గురించి చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా విఫలమైపోయింది. ఒక లేడీ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ట్రైనీగా ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ అఘాయిత్యానికి గురై, హత్యకు గురై, అత్యంత దారుణమైన వేదనను అనుభవించి మరణిస్తే ఆ నిందితులెవరో కనిపెట్టడంలో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా విఫలమయ్యింది అని చెప్పి షెహజాద్ పూనావాలా మాట్లాడారు. అంతేకాకుండా ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లో చెప్పాలంటే, ఈ కేసులో నిందితులను రక్షించడం కోసం సీఎం మమతా బెనర్జీ చాలా ఆసక్తి కనబర్చింది. అసలు ఆ నిందితులు ఎవరు? ఖచ్చితంగా ఆ నిందితులకు టీఎంసీ పార్టీతో సంబంధం ఉంటుంది. లేకపోతే మమతా బెనర్జీ అంతగా ఎందుకు నిందితులను తప్పించడంలో ఆసక్తి కనబరుస్తుంది? అదే టీఎంసీ పార్టీకి చెందిన గూండాలో, టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలో, టీఎంసీ పార్టీకి చెందిన నేతలో ఈ అత్యాచార సంఘటనలో గనక ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి మమతా బెనర్జీ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆ నిందితులు ఎవరో, ఎంతమంది ఉన్నారో, 3, 4, 5, 6 మంది, వాళ్ళందరినీ ఈ పాటికి తీసుకెళ్లి జైల్లో వారేసి ఉండేవాళ్ళు. ఫుల్లుగా ఫైట్ అని చెప్పి ఎగిరెగిరి దూకి ఏంటంటో చేసేవాళ్ళు. కానీ పోలీసులు కేవలం ఒకే ఒక్కడిని మాత్రం పట్టుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే ఆ అమ్మాయి మీద చాలా మంది అఘాయిత్యం చేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి అంత పెద్ద హాస్పిటల్ నుంచి, అన్ని కెమెరాస్ ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి నిందితులు ఎలా తప్పించుకుపోయారు? పోలీసులు ఎందుకు వాళ్ళని పట్టుకోలేదు అంటే ఖచ్చితంగా టీఎంసీ పార్టీకి చెందినటువంటి వాళ్లే ఉండాలి. ఇది కలకత్తా మహానగరము. ఇదేమి వీధి లైట్లు కూడా లేనటువంటి చిన్న గ్రామం కాదు. కలకత్తా మహానగరంలో సెంటర్లో ఉండే పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి, చుట్టుపక్కల కెమెరాలు, బయట కెమెరాలు ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాంతంలో ఒక అఘాయిత్యము, హత్య జరిగితే ఎందుకు నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు? పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఆ రాష్ట్రంలో అసలు చట్టమే లేకుండా పోయింది. ఎవడు ఎలా పడితే అలా అడవి పందుల్లాగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ట్రైనీ వైద్యురాలిపై జరిగినటువంటి ఆ అఘాయిత్యము, ఆ హత్య ఘటనలో నిందితులు చాలా మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనము సృష్టించిన ఈ అఘాయిత్య సంఘటన మీద ఇండి కూటమి, అయ్యిందయ్యా కూటమి మౌనంగా ఉంది. ఒకసారి చూడండి సంఘటన ఎప్పుడు జరిగింది, రాహుల్ గాంధీ ఎప్పుడు స్పందించాడో చూడండి. 4-5 రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఏదో తూతూ తుమ్మకాయ మంత్రంలాగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘటన జరగగానే స్పందించాలి కదా, స్పందించలేదు. ఆ సంఘటన యొక్క తీవ్రతను బట్టి రాహుల్ గాంధీ ఇదేదో మనం స్పందించకుండా ఉంటే మనల్ని ఏమని అనుకుంటారేమో అని 4-5 రోజుల తర్వాత ఆయన స్పందిస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఇక్కడొచ్చి కూర్చొని పోరాటం చేస్తోంది. మేం చేసినటువంటి పోరాటం వల్లే ఈరోజు సిబిఐకి కేసు అప్పగించారు. మేము ఆ పోరాటం కూడా చేయకుండా ఉంటే సిబిఐ కేసు వెళ్లకుండా పోలీసులు ఇంకేమేమి మతలబు చేసి ఉండేవాళ్ళు, ఏమేం సాక్ష్యాధారాలు దీదీకి అనుకూలంగా తయారు చేసి పెట్టుండేవాళ్ళు. మేమంటున్నది కాదు. హైకోర్టు చూశారు కదా మమతా బెనర్జీని ఏ విధంగా ఉతికారేసిందో, సర్కార్ని ఏ విధంగా తిట్టిందో. అసలు ఇండి కూటమిలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎవరెవరున్నారు, పేర్లు తీయండి. ఒక్క నాయకుడైనా ఈ సంఘటనకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారా, మాట్లాడారా, మమతా బెనర్జీ సర్కార్ను ఉతికారేశారా? అసలు ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఈ కేసు గురించి మాట్లాడడమే పక్కన పెట్టేశారు. అసలు ఈ కేసులో నిందితుడిగా పట్టుకున్న సంజయ్ రాయ్ మీద అనేక ఆరోపణలున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అటువంటి వాణ్ణి పోలీసు శాఖ వాళ్ళ వాలంటీర్గా తీసుకుంది. అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పోలీసుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. వాడు 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా ఒకరికి విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోవడాలు ఇట్లాంటివి కావు. వాడు పెళ్లి చేసుకొని శారీరకంగా, మానసికంగా వాడి భార్యలను హింసిస్తుంటే ఒక్కొక్కరు వాడి నుంచి విడిపోయి, తప్పించుకొని పారిపోయి, అటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి వాడిని పోలీసు శాఖ వాలంటీర్గా డబ్బులిచ్చి మరీ నియమించుకుంది. ఇది
పశ్చిమ బెంగాల్లో సాగుతున్నటువంటి దాష్టీకం ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ఉందో అని చెప్పి ఈయన మాట్లాడారండి. అలాగే పార్టీ జాతీయ ప్రతినిధి షాజియా ఇల్మి ట్విట్టర్లో స్పందించారు. ఏమనంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో మహిళల రక్షణ అనేది గాల్లో దీపంలాగా ఉంది. ఆ మధ్య సందేశ్ ఖలీ వ్యవహారం చూసాం. వాళ్ళని ఎలా కాపాడాలని ప్రయత్నం చేసిందో మమతా సర్కార్ చూసాం. ఇప్పుడు ఈ లేడీ డాక్టర్కు సంబంధించిన సంఘటన ఎవరెవరిని తప్పించిందో మమతా సర్కార్ అర్థం కావట్లేదు. పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అరే, గురువారం రాత్రి ఆర్జీ కార్ ఆసుపత్రి మీద వేలాది మంది రౌడీలు గూండాలు దాడి చేశారు. ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. పోలీసులు ఏం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో? అసలు పోలీసులు ఉన్నారా లేదా? హాస్పిటల్లో వందలాది మంది వేలాది మంది వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది పశ్చిమ బెంగాల్ పరిస్థితి అని చెప్పి షాజియా ఇల్మి అండి వారు స్పందించారు. అలాగే ఘటన మీద ఇండీ కూటమి ఇప్పటి వరకు స్పందించలేదండి. మీరు గమనిస్తే ఇండీ కూటమిలో చాలా భాగస్వామ్య పక్ష పార్టీలు ఉన్నాయి. శరద్ పవార్ పార్టీ ఉంది, స్టాలిన్ పార్టీ ఉంది, చాలా పార్టీలు ఉన్నాయి. తేజస్వి యాదవ్ బీహార్లో, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో, ఆ పార్టీ ఒక్కరు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దాష్టీకాలను ఖండించడం లేదు. ఆ లేడీ డాక్టర్కు మద్దతుగా మాట్లాడలేదు. ఒకవేళ పశ్చిమ బెంగాల్లోనే వీళ్ళు ఏదైనా సరే ఒక ముస్లిం మీద లేదా క్రైస్తవుల మీద అంటే మైనారిటీల మీద ఎవరన్నా ఇటువంటి దాష్టీకానికి పాల్పడి ఉంటే ఈ పాటికి మొత్తం ఇండీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఫుల్గా మైనారిటీల తరపున నిలబడి గట్టిగా మాట్లాడుతూ అవసరం ఉన్నా లేకపోయినా మెజారిటీ ప్రజలను కూడా దూషించే కోణంలో మాట్లాడుండేవాళ్ళు. కానీ అక్కడ మరణించినటువంటి లేడీ డాక్టర్ ఆమె ఒక మహిళని, అసలు ఆమె ఏ మతానికి చెందింది, ఏ కులానికి చెందింది, ఇవన్నీ సంబంధం లేదండి. అసలు పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ ఉంది సంబంధం లేదండి. కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా స్పందించాల్సినటువంటి విషయం. మానవత్వం మీద పడినటువంటి మత్స ఇండీ కూటమిలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు స్పందించాడండి. ఉద్ధవ్ థాకరే స్పందించాడు, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ స్పందించాడు, అఖిలేష్ యాదవ్ స్పందించాడు, మమతా బెనర్జీని ఒక మాట మాట్లాడారు, ఒక తిట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమో సామూహిక అఘాయిత్యానికి అమ్మాయి గురయ్యింది, అత్యంత దారుణానికి గురయ్యింది అని చెప్పి క్లియర్ కట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తాను. ఆ విషయం తెలీదా? దేశంలోని పెద్ద నాయకులకు, పెద్ద పార్టీలకు ఒక్కడు స్పందించాడండి. రాహుల్ గాంధీ 4-5 రోజుల తర్వాత ఏదో వంతుగంతే అన్నట్టు ఒక డైలాగ్ వేసేసి వెళ్ళిపోయాడు. అది కూడా అక్కడికేం రాలేదు కానీ ఏదో మాట్లాడాడు అంతే. కాంగ్రెస్ పార్టీ కూడా అండి స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించలేదు. సో మమతా బెనర్జీ యొక్క పరిస్థితి ఇదండి. ఆమె రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తోంది. సో మమతా బెనర్జీ ఖచ్చితంగా రిజైన్ చేయాలి తన పదవికి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది విషయం. ధన్యవాదాలు.